ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. చెక్ పోస్టులో ప్రైవేట్ వ్యక్తులను నియమించడంపై దృష్టి సారించారు. లారీ డ్రైవర్, క్లీనర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. లెక్కల్లో చూపిన 4 లక్షల పైచిలుకు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలతో ఏసీబీ మెరుపుదాడులు చేసింది. మొత్తం 12 జిల్లాల్లోని ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నల్గొండ జిల్లా విష్ణుపురం, సూర్యాపేట జిల్లా కోదాడ, నారాయణపేట జిల్లా కృష్ణా, ఆదిలాబాద్ జిల్లా భోరాజ్, నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీఏ చెక్ పోస్టుల్లో మెరుపుదాడులు చేశారు. కొమరం భీం జిల్లా వాంఖిడి, కామారెడ్డి జిల్లా సలాబత్పూర్, ముద్దనూర్, పెందుర్తి ఆర్టీఏ చెక్పోస్టులు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, అశ్వరావుపేట, ఖమ్మం జిల్లా ముత్తుగూడెం ఆర్టీఏ చెక్పోస్టుల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించారు. పలు చెక్పోస్టుల్లో లెక్కల్లో చూపని 4,18,880 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నగదు చెల్లింపులో ఆర్టీఏ ఏజెంట్స్ దోపిడీకి పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. సంబంధిత ఆర్టీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఏసీబీ సిఫార్సు చేసింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 3 చెక్ పోస్టుల్లో లెక్కకు మించిన నగదున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాహనాల డ్రైవర్లు డబ్బులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ తనిఖీలు జరిగాయి.